ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అరెస్టులు. బీఆర్ఎస్ పెద్దల తరపున వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడిన వారి చిట్టా సిట్ చేతికి. వీరిలో సంతోషరావు పేరు త్వరలోనే అరెస్టులు ఉంటాయంటున్న అధికారులు. పక్క ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్ తో ఫైనల్ ఛార్జ్ షీట్. కేసుకు బలం చేకూర్చేలా 2000కు పైగా సాంకేతిక ఆధారాలు, దాదాపు 300 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు, కీలకంగా మారిన 618 మంది ఫోన్ నెంబర్లు. అక్రమార్కులు తప్పించుకోకుండా పగడ్బందీ వ్యూహంతో ముందుకు. బుధవారం న్యాయ నిపుణులతో సిట్ అధికారుల భేటీ అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అరెస్టులుంటాయి అంటే ఇక మొదటిగా సంతోష్ రావు అరెస్ట్ కాబోతా ఉన్నాడు అని చెప్పి వెలుగు పేపర్ రాయడం మనం చూస్తా ఉన్నాం. ఇంకా త్వరగా చాలా అరెస్టులు ఉంటాయి. ఇక సంతోష్ రావుతో మొదలుపెట్టి ఇక హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, ఎవరెవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి చూస్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన బీఆర్ఎస్ పెద్దల తరపున వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడిన పలువురు వ్యక్తులను అరెస్ట్ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వీరిలో కేసీఆర్ సన్నిహితుడైన సంతోష్ రావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుందని చూస్తా ఉన్నాం. ఈ విశ్వసనీయ వర్గాల ద్వారా వినిపిస్తుంది. ఎవరండి ఈ విశ్వసనీయ వర్గాలు? ఈ లీక్ ఇచ్చింది ఎవరా అంటే మీ ప్రభుత్వంలో ఉన్నోళ్ళే కదా. విశ్వసనీయ వర్గాలు అంటే మీకు ఎవరిస్తారు? ఇక ఆ రేవంత్ రెడ్డి ఇస్తాడు లీక్, ఇక లేదా సజ్జనారాని ఇవ్వాలి లీక్. ఇక ఇద్దరిద్దరు ఒకరే ఇవ్వాలి, రేవంత్ రెడ్డి, సజ్జనారా. సో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అరెస్టులు ఉంటాయి. మొదటిగా సంతోష్ రావు అరెస్ట్ చేస్తారు. సంతోష్ రావు అరెస్ట్ కాబోతుండు. వీళ్ళతో పాటు ఎవరైతే సెటిల్మెంట్ పాల్పడరు, ఎవరైతే బెదిరింపులు చేశారు, వీళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటే చూస్తా ఉంటాం.